నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది తర్వాత ఎవరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మనకి రకరకాలుగా వినిపిస్తుంటాయి. కాకపోతే ఏంటంటే లక్ష్మి మరియు దేవి అనే పేరు పెట్టుకున్న వారికి ఈ ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, ఆధ్యాత్మికవేత్త మరియు లక్ష్మీదేవి అమ్మవారి ఉపాసకులు శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు. సో ఒకసారి గురువు గారితో మాట్లాడి లక్ష్మి మరియు దేవి అనే పేరు పెట్టుకున్న వారికి ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా భవాని. గురుగారు, ముందుగా మీకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. నీకు గురుగారు కూడా అమ్మా, మనతో పాటు మొత్తం భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి మనము 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పేద్దాం. ఓకే గురుగారు, మనకి ఉగాది వచ్చింది అంటే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అలాగే దాని తర్వాత గుర్తొచ్చేది ఏమిటి అంటే అయ్యో కొత్త సంవత్సరం వచ్చేసింది, నా జాతకం ఎలా ఉంది, ఈ రోజు నా రాశి ఎలా ఉంది, నాకు ఏం జరగబోతుంది అని చెప్పేసి ఇట్లా చాలా మంది టెన్షన్ గా ఉంటారు. సో దాని ప్రకారంగానే ఏంటంటే కొంతమంది నేమ్స్ కూడా, ఫర్ సపోజ్ మనం చూసుకున్నట్టయితే లక్ష్మి, ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న సాక్షాత్ అమ్మవారి పేరు. సో ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి ఈ ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? ఫర్ సపోజ్ వచ్చేసి విజయలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న లక్ష్మి, మహాలక్ష్మి, సీతాలక్ష్మి, దుర్గా లక్ష్మి అని చెప్పేసి అని ఇట్లా చాలా రకరకాలుగా లక్ష్మి అనే పేర్లు అనేవి మనకు వస్తుంటాయి, రాజ్యలక్ష్మి అని చెప్పేసి అని. సో వీరందరికీ లక్ష్మి అంటే స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో గానీ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి వారి యొక్క జీవితం జాతకం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది ఈ ఉగాది తర్వాత అనే దాని గురించి మాకు చెప్పండి. ఇది ఫ్యాంటాస్టిక్, ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ క్వశ్చన్ అన్నమాట. థాంక్యూ గురువు గారు. అయితే ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం వచ్చేసింది మనకి. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ ఇయర్ చేసినటువంటి మిస్టేక్స్ ఈ సంవత్సరం చేయకూడదు అనుకుంటారు. అవును, అది ఒక న్యూ ఇయర్ కాన్సెప్ట్ అన్నమాట. అందుకోసము జాతకాలు చూసుకోమన్నారు. అవును, ఇది ఒక ట్రెడిషన్ గా, సాంప్రదాయంగా, ఆచార వ్యవహారాలుగా మనకు వస్తుంది. అందువలన ఈ ఉగాది రోజున ఏమవుతుందంటే దేవాలయాల్లో సాయంత్రం మాటలు ఈ యొక్క పంచాంగ శ్రవణం పెట్టుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉగాది ఆస్థానం అని ఉంటుంది అనమాట, ఒక ప్రత్యేక ఫంక్షన్ అది. అది ఒక్క తిరుపతిలోనే జరుగుతుంది. ఇప్పుడు అది మిగతా 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో వాళ్ళు ఇష్టం వస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ధర్మ మండలి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు పెడుతున్నారు కొన్ని చోట్ల. అంటే ఆ రోజు ఏమవుతుందంటే ఉగాది పంచాంగ శ్రవణం వేద పండితులు, అక్కడ ఉన్న వేద పండితులు చేసిన తర్వాత ఈ సంవత్సరము ఇలా వర్షాలు వస్తాయి, ఈ సంవత్సరం రాజువేళ్ళు, మంత్రివేళ్ళు అని చెబుతూ స్వామివారికి పాయసానము, తర్వాత ఈ యొక్క దద్దోజనము, వడలు, ఇవి అవి నైవేద్యాలన్నీ తట్టల్లో పెట్టుకొని తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించే, మళ్ళీ వింజామరుల సేవ, గొడుగులు పట్టే సేవ, ఇలా అన్ని సేవలు ఆ రోజున ఉగాది రోజున ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తిరుపతిలో శ్రీనివాసుడికి ఫ్రెష్నెస్ చూపించడం కోసం పెట్టబడినటువంటి ఫంక్షన్ అన్నమాట. ఈ విధంగా మనము ఈ శ్రీనివాసుడికి చక్కగా తట్టల్లో వడలు, నైవేద్యాలు, అప్పాలు, పాయసాన్నాలు, దద్దోజనాలు, అన్ని రకాల నైవేద్యాలు స్వామివారికి, తులసి మాలలు, పూలు, ఆ పువ్వులు కూడా ఎక్కడెక్కడి నుంచో సపరేట్ సీక్రెట్ ప్లేస్ ఉంటుంది తిరుపతిలో, తిరుమలలో. అది ఎవరికి ఇంతవరకు చెప్పరు. ఆ పువ్వులు మాత్రం అక్కడి నుంచి కోసి వస్తాయన్నమాట, అన్ని కోట్ల పువ్వులు. అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి ఫ్రెష్నెస్, ఉగాది న్యూ ఇయర్, ఫ్రెష్ ఇయర్ కాబట్టి ఫ్రెష్నెస్ చూపించడం కోసం ఆ స్వామి వారికి ఇవన్నీ సమర్పిస్తారు. అసలు ఉగాది అంటే ఏంటి, ఎందుకు మనమే జరుపుకోవాలి అని అంటే, మనకి తెలుగు వాళ్ళకి, కన్నడీగులకి బెంగళూరులో మనకి ఒకే రోజు వస్తుంది, తమిళనాడులో ఒక వారం తేడాలో వస్తుంది. అయితే అసలు ఉగాది అంటే ఏంటి అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజునే సృష్టించాడు, ఉగాది రోజున. అంటే బ్రహ్మదేవుడు ఈ ప్రళయం అయిపోయింది, అంతా జలం అంతా అయిపోయింది, నీటితో నిండిపోయింది. వటపత్ర సాయంలాగా స్వామివారు వెలుస్తారు విష్ణుమూర్తి. ఆయన వెలిసిన తర్వాత ఆయన అనేకం అవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆయన బొడ్డు నుంచి ఒక కమలం వచ్చేసింది, బ్రహ్మదేవుడు వచ్చేసాడు. బ్రహ్మదేవుడికి చెప్పాడు, నాయన నువ్వు వెళ్ళి సృష్టిని సృష్టించు అని. నాకు అంత సరిపడే నాలెడ్జ్ లేదు సార్ అంటాడు. అప్పుడైతే ఇదిగో వేదాలు అని ఇచ్చాడు. ఆ వేదాలు తీసుకుని దాని ప్రకారం మనల్ని సృష్టించాడు, జీవరాశిని, తర్వాత సూర్యుడిని, చంద్రమండలాల్ని, సోలార్ సిస్టమ్స్ ని, మొత్తం భూమిని, ఇలా అంత సృష్టి అంతా చేసిన రోజు ఉగాది. కాబట్టి ఆ రోజున మనం మరి మన తండ్రి కాబట్టి ఆయన బ్రహ్మదేవుడిని తలుచుకోవాలా,
సరస్వతి ఆయన మనకి ఆయన భార్య కాబట్టి, తల్లి కాబట్టి మనకి ఎవరిని తలిచినా తలుచుకోకపోయినా వాణి హిరణ్య గర్భులంటే బ్రహ్మదేవుడు సరస్వతిని తలుచుకోవాలి. వాళ్ళే లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి లక్ష్మీనారాయణలు తలుచుకోవాలి. వాళ్ళే శివపార్వతులు కాబట్టి శివపార్వతులను తలుచుకోవాలి. ఈ ముగ్గురిని తలుచుకోవాలి కంపల్సరీ. అందుకని ఈ ఉగాది రోజున మనకి సృష్టి ప్రారంభమయ్యి ఈ హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడు, వాడు ఈ భూమిని ఎత్తుకెళ్ళిపోయాడు. భూమిని ఎత్తుకెళ్ళిపోయి భూమిని ఒక చాప కింద చుట్టేసి, అమ్మో ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా వేదాలు నేర్చేసుకుంటున్నారు, ఈ యొక్క మంచి ధర్మంతో జ్ఞానవంతులు అయిపోతున్నారు. జ్ఞానం తీసేస్తే అజ్ఞానంలో ఉంటారు, అప్పుడు వాళ్ళు డార్క్నెస్ లో ఉంటారు, ఇగ్నోరెన్స్. అందువల్ల అప్పుడు ఏం చేయలేరు వీళ్ళు, దేవతా హోమాలు యజ్ఞాలు అన్ని ఆపేస్తారు. అప్పుడు ఈ ప్రపంచం అంతా అజ్ఞానంలో తామసంలో ఉండిపోవాలని చెప్పి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాప కింద చుట్టేసి సముద్రంలో పెట్టేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ హిరణ్యాక్షుడిని ఆయనతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి వాడిని చంపి మళ్ళీ ఆ భూమిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దీన్ని సైంటిఫిక్ గా మనం ఎలా చెప్పాలో తెలుసా? ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ లో సన్ ఉంది, మూన్ ఇక్కడ ఉన్నాడు, ఎర్త్ ఇక్కడ ఉన్నాడు. అలా ఈ 9 ప్లానెట్స్ ని, ఏ స్టార్స్ అన్నిటిని కూడా అన్ని ఒక అలైన్మెంట్ లో పెట్టాడు. ఈ సూర్యుడు భూమిని ఆకర్షిస్తాడు, భూమి సూర్యుడిని ఆకర్షిస్తుంది. దానికోసం తెలియాలంటే మనం ఫిజిక్స్ లో భూమి ఉంది కదా ఎంత పెద్దది, ఒక రాయి పైకి ఇసురుతాం. ఆ రాయి ఎందుకు కింద పడిపోతుంది అంటే భూమి ఏం చేస్తుంది, రాయిని ఆకర్షిస్తుంది, రాయి ఏమో భూమిని ఆకర్షిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి భూమిది ఎక్కువ కాబట్టి ఆ రాయిని కిందకి లాగేస్తుంది, అందుకు కింద పడిపోతుంది. అలా ఒకళ్ళొకళ్ళు ఈ ప్లానెట్ భూమి సూర్యుడిని, సూర్యుడు భూమిని ఇలా ఒకళ్ళొకళ్ళు ఆకర్షించుకుంటూ ఉంటారు గురుత్వాకర్షణ శక్తితో. ఆ అలైన్మెంట్ ఉంది. ఆ అలైన్మెంట్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, ఇప్పుడు దొమ్మర వాళ్ళు ఆట ఆడతారు, చిన్న పిల్లడు ఒక తాడు పైన ఇలాగా నడుస్తాడు, వాడు బ్యాలెన్స్ కర్ర పట్టుకొని, ఏమాత్రం చిన్న బ్యాలెన్స్ కాళ్ళు తప్పితే కింద పడిపోతాడు. అలాగే ఈ సృష్టిలో ఈ బ్యాలెన్స్ తప్పకూడదు. అందుకోసం ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే బ్యాలెన్స్ని తప్పిస్తాడు. అందుకని ఈ భూమిని డిస్ప్లేస్ చేశాడు, ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా తీసుకెళ్లి వేరే చోట డిస్ప్లేస్ చేశాడు. అప్పుడు ఈ సృష్టి నాశనం అయిపోతుంది. రక్షించాల్సిన బాధ్యత విష్ణువుది కాబట్టి వాడిని యుద్ధం చేసి చంపి మళ్ళీ ఆ భూమిని తీసుకొచ్చి దాని ప్లేస్ లో రీప్లేస్ చేశాడు. అప్పుడు ఈ సృష్టి నిర్మాణం ఇదంతా జరుగుతుంది అనమాట. ఇది మనం సైంటిఫిక్ గా తెలుసుకోవాల్సింది. ఇకపోతే నువ్వు అన్నట్టు ఈ లక్ష్మి అనేటటువంటి పేరు మహాలక్ష్మి అమ్మవారు. మనం మహాలక్ష్మి అనగానే వాళ్ళు పులకరించిపోవాలి. మహాలక్ష్మి అని. ఇప్పుడు సరస్వతి ఉంది, మహాసరస్వతి అంటాం, పులకరించదు. కాళి అంటాం, మహాకాళి మనక పులకరించదు. ఎందుకని? వీళ్ళంతా ప్రగల్భాలు చెప్తారు, మేము మహాకాళి భక్తులం. అసలు కాళికాదేవి వస్తే శివుడే పారిపోతాడు. అక్కడ విష్ణు ఆయన ఆమె పిల్లలైనటువంటి వినాయకుడు, కుమారస్వామి వాళ్ళు వెళ్ళబోతుంటే మా మమ్మీయే కదా, మా తల్లే కదా అని వెళ్ళబోతుంటే ఉండరా నాయన అని దేవతలు ఆపేస్తారు. ఎవ్వడు కూడా మహాకాళి ముందు రాలేరు. ఎందుకంటే ఆమె తన ఓవర్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. కంట్రోల్ తప్పుతుంది, యాంగర్. తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిని, జాగృతం చేసుకునే స్థితిని మహాకాళి అంటారు. వీళ్ళేమో ఈజీ అనుకుంటున్నారు మహాకాళి ఉపాసన అంటే, ఏదోదో చేసేస్తున్నారు. తర్వాత తెలుస్తుంది వీళ్ళందరికీ తోళ్ళు తర్వాత తెస్తుంది అమ్మవారు. మహాసరస్వతి ఏం చేసిందంటే శుంభుణ్ణి, నిశుంభుణ్ణి ఇలాంటి రాక్షసులు చంపింది. ఇక మన మహాలక్ష్మి అమ్మవారు అంటే అందరికీ కావాల్సింది ఇష్టమైంది డబ్బు కదా. ఆ డబ్బుని, ఆ సౌఖ్యాలని, కారుల్ని, బిల్డింగుల్ని, విలాసవంతమైనటువంటి జీవితాన్ని, విలాసవంతమైనటువంటి అన్ని ఇచ్చేది మహాలక్ష్మి కాబట్టి అందుకనే మహాలక్ష్మి అంటే అందరికీ ఇష్టం. అందుకనే ఆమె పేరు అందరూ పెట్టుకుంటారు. ఓకే, అదే ఈ లక్ష్మి అనే వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే మహాలక్ష్మిలోనే ఉంది కాబట్టి. సో అమ్మవారి పేరు మనం పెట్టుకున్నాము, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్న ఒక ఆలోచన అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఉగాది తర్వాత వారికి ఏ విధంగా ఉండబోతుంది లక్ష్మి అని పేరు పెట్టుకున్న వారికి, దాని గురించి. లక్ష్మి అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. లక్ష్మి మేష రాశిలోకి వస్తుంది. ఫస్ట్ అక్షరం లా. మేష రాశిలో ఉన్నటువంటి ఏప్రిల్ 22 తర్వాత, కొంతమంది మే 1 అంటున్నారు, ఆ 1 తర్వాత మేష రాశి నుంచి వృషభ రాశిలోకి గురుడు ధన సంచారం చేస్తున్నాడు, ధనస్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ క్యాష్ అన్నమాట. ఉద్యోగస్తులందరికీ కూడా లక్ష్మి పేరులో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్ గ్యారంటీ, లేకపోతే వాళ్ళకి రాకపోతే నన్ను అడగమను. ప్రమోషన్స్ గ్యారంటీ, గ్యారంటీ. నేను చెప్పిన వాళ్ళందరికీ వృషభ రాశికి లాస్ట్ టైం
వచ్చేస్తుంది అని చెప్పాను, అందరికి ప్రమోషన్స్ వచ్చేసినాయి. ఓకే మిథున రాశి వాళ్ళంతా ఫారెన్ వెళ్ళిపోతారు, ప్రమోషన్స్ వస్తాయన్నాను, వచ్చేసినాయి. ఓకే అంటే ఒక లా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం చెబుతాం, ఓకే ఓకే ఒక రూల్ ఉందన్నమాట, ఆ. రూల్ పాయింట్. ఓకే ఆ విధంగా ఈ లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ గ్యారంటీ, ఉద్యోగాల్లో జీతాలు పెరుగుదల, ఓకే అత్తామామలు విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చేస్తారు వీళ్ళకి. ఇప్పుడు ఓకే ఎలాగా శని మమ్మల్ని ఇంతవరకు గౌరవించట్లేదండి, మమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదండి అత్తగారులు ఆడపడుచులు, మా ఆయన వాళ్ళే గుసగుసలు మాట్లాడేసుకుంటున్నారు ఫోన్ లో అని చెప్పి బాధపడే ఆడపిల్లలు ఓకే పాపం ధైర్యంగా లేకుండా వెనక బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ రిలీఫ్, టోటల్ రిలీఫ్. అసలు అన్నిటికంటే ముఖ్యంగా హస్బెండ్ తెగ గౌరవించేస్తాడు. ఇది లక్ష్మి పేరులో ఉన్న పవర్. అసలు లక్ష్మి పేరుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి భర్తలు నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? అసలు శ్రీ మహావిష్ణువు లక్ష్మిని ఎలా చూస్తాడో తెలుసా? చాలా అపురూపంగా చూస్తాడు. ఆమెకి జస్ట్ కోపం వస్తే వెళ్ళి అలిగితిబా సఖీ ప్రియ అలుకమానబా అని పాడాడు శ్రీకృష్ణుడు. అంటే ఆ అలిగితే మహాలక్ష్మి అలిగితే, సత్యభామ అలిగితే అంత తిట్టలేదు ఆయన. అసలు శ్రీకృష్ణుడు బుజ్జగించడమే తప్ప తిట్టడాలు ఉండవు. ఈ లక్ష్మి పేరుతో వీళ్ళ అదృష్టమో లేకపోతే శాపమో, ఈ ఎవరైతే బోల్డ్ మందికి పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నాయి కదా, వీళ్ళకి తిట్టకూడదు లక్ష్మి పేరున్న వాళ్ళని. ఇప్పటి నుంచి అయినా, నా ఉపన్యాసం విన్న తర్వాత అయినా, మన డిస్కషన్ చూసిన తర్వాత అయినా వీళ్ళు చాలా అపురూపంగా గులాబీ పువ్వులాగా చూసుకోవాలి. చూసుకోవడం వల్ల వాళ్ళకి చక్కగా ఉంటుందమ్మా. మహాలక్ష్మి పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి సంతానము లేనటువంటి వాళ్ళు పాపం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం తర్వాత బోనస్లుగా వాళ్ళకి సంతానాన్ని ప్రజెంట్ చేస్తోంది ఈ సంవత్సరం. పిల్లలు కలుగుతారు వాళ్ళకి. సో ఆ విధంగా విద్యార్థులు ఉంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ లక్ష్మీ పేరుతో స్టూడెంట్స్, వీళ్ళకందరికీ కూడా మార్కులు బ్రహ్మాండంగా రావడము, ఆ తర్వాత విదేశాలకి వాళ్ళకి విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. నేను ఈ డిస్కషన్ లో ఇంత ఉంటుందా అండి ఎఫెక్టివ్ గా అని వీళ్ళకి, మన వాళ్ళకి జనాలకి డౌట్లు రావచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఈ చాలా మంది కర్కాటక రాశి వాళ్ళ జరుగుతున్నటువంటి వాళ్ళకి సెకండ్ టైం ట్రయల్స్ వేయాలి. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో రెండోసారి ప్రయత్నించినప్పుడే, ఏప్రిల్ 22 తర్వాతే మీకు సీట్లు వస్తాయి, పనులు జరుగుతాయి అని చెప్పాను. దానికి కారణం ఏంటంటే అష్టమ శని నడుస్తున్నాడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఒక స్టూడెంట్ ఏం చేసింది, మంచి ర్యాంక్ వచ్చింది, కానీ నేను కోరుకున్న యూనివర్సిటీలోనే రావాలా, నేను కోరుకున్న కోర్సులోనే రావాలా అని అసలు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలా లాస్ట్ ఇయర్. వెళ్ళకపోవడం వల్ల తనకు సీట్ రాలా. మళ్ళీ ఎంసెట్ మళ్ళీ రాసుకుంది, మళ్ళీ అదే యూనివర్సిటీలో అదే సీట్ వచ్చింది. అది చేసుంటే లాస్ట్ ఇయరే వచ్చేసినాం, అంటే సెకండ్ అటెంప్ట్ లో వచ్చింది. అలాగే తిని చాలా బ్రైట్ స్టూడెంట్, ఇంగ్లీష్ లో అద్భుతమైన కేంద్రీయ విద్యాలయ లాంటి సెంట్రల్ స్కూల్లో చదివిన అమ్మాయి. అయితే ఇంగ్లీష్ పరీక్ష రాస్తే మాకు తెలుసు ఈ యూనివర్సిటీ కరెక్షన్స్ ఎలా ఉంటాయో, అంటే అంతా మనమే అబ్జర్వ్ చేయం కాబట్టి, ఎవరో ప్రైవేట్ కాలేజెస్ నుంచి వస్తారు, వాళ్ళకి వచ్చే మార్కులు తక్కువ కాబట్టి ఒక్కొక్కళ్ళు కేర్లెస్ గా దిద్దుతారు. అలా దిద్దడం వల్ల 40 మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిపోయారు. అంటే సెకండ్ అటెంప్ట్. అప్పుడు మేము టీచర్స్ ఏం చెప్పామంటే, మళ్ళీ రాసుకోమ్మా, ఛాలెంజ్ చేసి వాళ్ళ కెమెరాస్ లో పెట్టి పేపర్ కరెక్షన్ చేయించుకోవచ్చు 10,000 రూపీస్ కట్టి, వద్దని చెప్పాం. రివాల్యుయేషన్కి అప్లై చేసుకో, రాసుకో, సరిపోతుందన్న. అంటే ఇక్కడ ఎలాగైతే జరిగిందో కర్కాటక రాశి వాళ్ళని మొత్తం ఈ ప్రపంచం అంతా చూస్తున్నటువంటి, వీడియో చూస్తున్నటువంటి వాళ్ళంతా చూసుకోవచ్చు. వాళ్ళ నిత్య జీవితంలో ఈ లాస్ట్ ఇయర్ 2023-24 ఏప్రిల్ వరకు 2 times చేశారు ప్రతి పనిని. అలాగే ఈ మహాలక్ష్మి, ఈ లక్ష్మి పేరుతో ఉన్నటువంటి వీళ్ళు ఈ 2024 ఏప్రిల్ నుంచి 22nd నుంచి, ఉగాది నుంచి మళ్ళీ ఉగాది 2025 వరకు వాళ్ళ లైఫ్ ని కంపేర్ చేసుకుని మనకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే అంతా బాగుంటుంది. ఓకే, అంటే పేరు వెనక కొంతమందికి లక్ష్మి ఉంటుంది, కొంతమందికి ముందు ఉంటుంది, కొంతమందికి లక్ష్మీదేవి, లక్ష్మీ ప్రసన్న, కొంతమందికి వచ్చేసి కొంతమందికి లాస్ట్ లో ఉంటుంది విజయలక్ష్మి, వరలక్ష్మి, విజయదుర్గ, లైక్ ఇట్లా ఉంటుంది కదా మహాలక్ష్మి అని చెప్పేసి అని. సో ఇలా ఉంటుంది. ఏ లక్ష్మి పేరు ఎక్కడ ఉన్నా, ముందున్నా వెనకాలన్నా లక్ష్మి ఉంటే వీళ్ళకి జరగబోయే రిజల్ట్స్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్ లో సర్నేమ్ ముందు పడి లక్ష్మి, ఇప్పుడు ప్రసన్న లక్ష్మి ఉంది, వాడు ఆధార్ కార్డు లో ప్రసన్న లక్ష్మి అని పడింది అనుకో, ఇంకొక కార్డులో పాన్ కార్డు లో లక్ష్మి ప్రసన్న ఇటు తిప్పుతున్నారు. పాస్పోర్ట్ వాడు ఏం చేస్తాడు, నో ఎగ్జాక్ట్ గా ఉండాలా, ఆధార్ కార్డులో ఎలా ఉండాలా, ఇక్కడ ఉండాలా, అన్ని ఉండాలా అని రిజెక్ట్ చేస్తుంటే మొత్తం అంతమంది కోట్ల మంది పాస్పోర్ట్లు పెట్టుకుంటున్నారు, ఒక్కళ్ళు కూడా కేసు ఫైల్ చేయలేదు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ మీద.
కేస్ ఫైల్. ఎంతో మంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు. కేవలం ఒక ఫుల్ స్టాప్ లేదు, ఒక సర్నేమ్ అబ్రివేషన్స్ లో ఉంది. ప్రసన్న, లక్ష్మి ప్రసన్న అని ఉంటే ప్రసన్న ఇటు వచ్చి లక్ష్మి వస్తే సేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తోంది కదా. వాళ్ళు ఇలాంటి రూల్స్ తో టెక్నికల్ గా వీళ్ళు దే కెన్ అప్రోచ్ ద కోర్ట్, కానీ వీళ్ళు వెళ్ళరు జనం. కాబట్టి ఎక్స్టర్నల్ మినిస్టర్ అలా చేస్తోంది. అలాగా ఈ లక్ష్మీ ప్రసన్న అది గవర్నమెంట్ పరంగా హ్యూమన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి, మనుషులు పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ కాబట్టి, కోర్టులో వెళ్ళినప్పుడు అలాంటి రూల్ ఎత్తేస్తారు జీవోల్ని. వీళ్ళు వెళ్తే ప్రజలదే లోపం, గవర్నమెంట్ తిట్టుకోవడం ఎందుకు. అయితే ఎక్కడ లక్ష్మీ ప్రసన్న, లక్ష్మి, తర్వాత విజయలక్ష్మి, జయలక్ష్మి, ఎవరైనా సరే లక్ష్మి ఉంది కాబట్టి, ఇది లా ఆఫ్ నేచర్ కాబట్టి, ఈ ఆస్ట్రాలజికల్ గా వీళ్ళందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం తర్వాత లక్ష్మి పేరు ముందున్నా వెనుకున్నా మధ్యలో ఉన్నా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం. ఉగాది లక్ష్మి అని కూడా ఉంటుంది పేరు చాలా మందికి. ఉగాది లక్ష్మి, ఆ రోజు మనం పూజ చేయాల్సిందే ఉగాది లక్ష్మిని. ఉగాది అంటే ప్రకృతి వసంత ఋతువులోకి వచ్చింది కాబట్టి అంత పచ్చదనంతో, కొత్త చిగుళ్లతో, పుష్పాలతో ధూమ్ధాముగా ఉంటుందన్నమాట. అసలు ఉత్తేజభరితంగా ఉంటుంది మనకంతా కూడా. సో ఏ చెట్లు చూసినా పూలతో ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని ఉగాది లక్ష్మి అన్నారు. ప్రకృతిని పూజించే పూజ పండగ ఈ యొక్క ఉగాది అనమాట. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు చూడు పచ్చడి అని. ఆ ఉగాది పచ్చడిలో మనం ఏమేమి వేస్తాము? ముందు చింతపండు పిసికినటువంటి నేలను తీసుకుంటాం. మామిడికాయలు చిన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకుంటాం చెరిగి. ఆ తర్వాత అంటే పులుపు, మామిడికాయమో పులుపు. తర్వాత మనము వగర కోసం వేప పువ్వుని చేదు కోసం వేస్తాము. ఆ తర్వాత బెల్లం, తీయగా ఉండాలి, లైఫ్ లో వచ్చే సుఖాలు తీయగా ఉంటాయి కాబట్టి బెల్లం వేస్తాము. ఒక అరటిపండు వేస్తాము, కొబ్బరికాయ ముక్కల్ని వేస్తాము. అలా ఈ యొక్క చెరుకు ముక్కల్ని వేస్తాము. అసలు ఉగాది పచ్చడిలో మనం ఏంటి, తీపి, చేదు, వగరు, తర్వాత పులుపు, ఈ షడ్రుచులు అని చెప్పాం కదా. ఈ 6 రుచుల్ని మనకి ఇవ్వడం కోసం జీవితం ఆయన ఈ సంవత్సరం అంతా అంత ఈజీ కాదు. ఈ ఒక్కొక్కసారి సుఖం రావచ్చు, ఒక్కొక్కసారికి బాధలు రావచ్చు. అందుకని తట్టుకునే శక్తి నీకు ఈ పచ్చడి ఇస్తుంది, పచ్చడి నేర్పిస్తుంది. మనం కష్టాలు వచ్చినప్పుడు ఒదిగి ఉండాలి, సుఖాలు వచ్చినప్పుడు రెచ్చిపోకూడదు. ఇలా ఉండమని చెప్పడమే ఉగాది పచ్చడిలో రహస్యం, ఉగాది పండగలో రహస్యం. కాబట్టి ఆ రోజున ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అన్నాం. మహాలక్ష్మి ఎవరు? అమ్మవారు అంటే స్త్రీ అంటే ప్రకృతి, కంప్లీట్ ప్రకృతి, నేచర్. చెట్లు, పుట్లు, మనుషులు, జీవత్వము, జడత్వము, రాళ్ళు, రిజిడి, ఇదంతా లైఫ్ ఉన్నటువంటిది అనమాట. సో అదంతా స్త్రీ స్వరూపంగా చెప్పారు. అందుకని లక్ష్మి అంటే స్త్రీ కాబట్టి, మహాలక్ష్మి కాబట్టి ఇవన్నీ ఏ పేరుల్లో ఉన్నా వీళ్ళందరికీ సంతానం. లక్ష్మి పేరుతో ఐఎమ్ ఛాలెంజింగ్ అనమాట. లక్ష్మి పేరుతో ఉన్న వాళ్ళు ఎవరికైనా సంతానం లేనటువంటి వాళ్ళు, 10 ఏళ్ల నుంచి లేనటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలు పుట్టకపోతే నన్ను అడగమను. ప్రమోషన్స్ రాకపోతే నన్ను అడగమను. అలా ప్రమోషన్స్, డెవలప్మెంట్, తర్వాత టీం వర్క్ చేసినప్పుడు వీళ్ళకే గుర్తింపు వస్తుంది. సో అన్ని విధాలుగా కూడా ఈ లక్ష్మి పేరుతో ఉన్న ఏ పేరులో ముందున్నా వెనుకున్నా మధ్య ఉన్న బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. క్రోధినామ సంవత్సరం ఈజ్ బ్లెస్సింగ్ దీస్ పీపుల్. ఈ లక్ష్మి పేరుతో ఉన్న వాళ్ళని స్పెషల్ బూన్స్, స్పెషల్ బ్లెస్సింగ్స్ మనకి క్రోధినామ సంవత్సరం వీళ్ళకి ఇచ్చిందమ్మా. ఓకే, మనకి ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే గురుగారు, లక్ష్మి అనే పేరు గల వారికి ఈ ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. తర్వాత వచ్చేసి ఏంటంటే దేవి అనే పేరు పెట్టుకుంటారు. గంగాదేవి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, ఇట్లా నేమ్స్ ఉంటాయి లాస్ట్ లో కానీ స్టార్టింగ్ లో కానీ. దేవి మహాలక్ష్మి అని చెప్పేసి ఇట్లా దేవి అనే పేరు పెట్టుకున్న వారికి, ఎందుకంటే సాక్షాత్ అది కూడా అమ్మవారి పేరే కాబట్టి, సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మనకి ఈ దేవి అనేటటువంటి పేరు కొంచెం క్రోధంతో ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో అసలే ఆ సంవత్సరం పేరే క్రోధి. అందరికి కోపాలు వస్తాయంట. అలకలు ఎక్కువ వచ్చేది ఆడపిల్లలే అలుగుతారు, మగాళ్ళు ఎవరు అలగరు. అసలు ఆ సంవత్సరంలోనే ఉంది క్రోధినామ సంవత్సరం అని చెప్పేసి. అవును, అప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఉన్న క్రోధము సహజ సిద్ధంగా ముక్కు మీద కోపం ఆడపిల్లలకి వెంటనే పోతుంది అనమాట, ఒక నిమిషం ఉంటుంది. కాబట్టి ఈ దేవి అన్న పేర్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొంచెం కోపం పెరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది తర్వాత. అండ్ వీళ్ళు అనుకున్నవి సాధిస్తారు. ఇప్పుడు దుర్గాదేవి, తర్వాత విజయ చాముండేశ్వరి దేవి, ఎంపీలు కూడా ఉన్నారు పేర్లలో ఈ పేరుతో, ఝాన్సీ దేవి, ఇలా రకరకాలు. ఏ పేరు ఉన్నా కూడా ఈ దేవి అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము శుభ పరంపరలనే అందిస్తుంది. అయితే వీళ్ళు ఎలా ఉండాలి అంటే, దేవి అనేటటువంటి వాళ్ళు
వీళ్ళు ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయాలి. ఓకే. అంటే కేవలం ఊరికనే అరిస్తే కోపంతో వెళితే పనులు కావు. ఎక్కడైతే భర్త ఏమండి మనం ఈ వస్తువు కొందామండి అని అడుగుతారు, కొంచెం కాస్ట్లీ వస్తువు, వద్దు అన్నాడు అనుకో, వద్దు అని వదిలేయకూడదు అనమాట. వాడి పర్స్ తీసేసుకోవాలి. అంటే కన్విన్సింగ్ మేనర్ లో వాళ్ళకి చెప్పే విధానము వీళ్ళకి ఈ సంవత్సరం వస్తుందన్నమాట. ఇంతకు ముందు మామూలుగా ఆర్డర్స్ వేస్తారు. జనరల్ గా దేవి పేరు మీద ఉన్న వాళ్ళు డామినేటింగ్ నేచర్ ఉంటుంది, నో బెగ్గింగ్ అక్కడ, ఓన్లీ డామినేటింగ్. కాబట్టి ఈ డామినేటింగ్ లో వీళ్ళు ఈ సంవత్సరం కొంచెం కన్విన్సింగ్ నేచర్ వస్తుంది, కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ వీళ్ళకి వస్తుంది. మాట్లాడి చక్కగా కన్విన్స్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా పనులన్నీ కూడా పూర్తి చేపించుకుంటారు. కాబట్టి ఆ టాక్టిక్స్, ఆ తెలివితేటల్ని వాటిని ఈ యొక్క క్రోధినామ సంవత్సరం వీళ్ళకి బ్లెస్ చేస్తుంది. అండ్ కుటుంబాన్ని వచ్చేసరికి వీళ్ళు పాపం జాయింట్ ఫ్యామిలీలో ఇమడగలుగుతారు ఈ దేవి పేరు ఉన్నటువంటి వాళ్ళు. అందువలన వీళ్ళు అత్తగారి మామగారులను బాగా చూసుకుంటారు. ఈ సంవత్సరం ఇంకా బాగా చూసుకుంటారు. భర్త వద్దన్నా సరే పాద నమస్కారాలు తెగ చేస్తారు. ఇప్పుడు పాద నమస్కారాలు చేస్తుంటే వాడు సినిమా టైప్ లో భయపడతాడు. వాడు ఈ క్రోధినామ సంవత్సరంలో దేవి పేరు మీద ఉన్నటువంటి భర్తలందరూ కూడా భయపడతారనమాట. ఎందుకు? భార్య తిడుతుందనో కొడుతుందనో కాదు, మామూలుగా భార్యలకు అందరూ భర్తలు భయపడతారు. జోక్, ఐ విల్ టెల్ యూ ద కామన్ ఫ్యాక్టర్, ఇట్స్ అ రియల్ ఫ్యాక్ట్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటంటే భర్తలు భార్యలు చూసి భయపడతారా, భార్యలు భర్తలు చూసి భయపడతారని క్వశ్చన్ వేసుకుంటే భార్యలను చూసి భర్తలు బాధపడతారు 100%. పైకి అలా చెబుతారు అంతే, మ్యాన్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి. తాగేసి వెళ్తాడు, వాడు తాగుతున్నంతసేపు బాగానే ఉంటుంది. తాగుడు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ మా ఆవిడ తలుపు తీస్తుందో తీదో లేదా తంతుందేమో అని భయపడతాడు. నాకు తెలిసినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక పొజిషన్ లో అతను ఇంటికి వెళ్ళడానికి పాపం ఆయన ఇంజనీరింగ్ మీటింగ్ లో మాతో పాటు మీటింగ్ జరిగింది, కాన్ఫరెన్స్ జరిగింది. రాత్రి 1 o'clock జరిగితే 2కి ఇంటికి వెళితే ఎక్కడికి వచ్చావు ఇంతసేపు అని చెప్పి తలుపే తీయలేదు అయింది. సో ఇలా ఉంటారు, కామన్ ఇవన్నీ. ఈ సంవత్సరం ఈ దేవి పేరు మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళని చూసి భర్తలు భయపడడం, భర్తలకి కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో వీళ్ళు పనులు చేపించుకోవడం. అందువలన అలాగే రెసిప్రొకేషన్ ఆఫ్ లవ్, ప్రేమ విషయంలో ఏం తేడా ఉండదు. ఈ దేవి పేర్లతో ఉన్న వాళ్ళ హస్బెండ్ తెగ పూజ చేస్తారన్నమాట. పువ్వుల కొరత వచ్చేస్తుంది మనకి, పువ్వుల రేట్లు కూడా పెరిగిపోతాయి. ఈ విధంగా దేవి పేరు మీద ఉన్న వాళ్ళంతా బాగుందమ్మా. ఓకే గురుగారు, లక్ష్మి పేరు ఉన్న వాళ్ళకి అలాగే దేవి పేరు ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి అయితే మాకు చెప్పారు. బట్ ఏంటంటే మనకి ఎంత బాగున్నా కానీ ఎక్కడో ఒక చోట చిన్న లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో వారి జాతకం ప్రకారం కానీ లేదంటే వాళ్ళ పేరులో కానీ ఎటువంటి లోపాలు ఉన్నా కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి? వెరీ గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు జనరల్ గా పరిహారాలు అనగానే మన మైండ్ కి తరతరాల నుంచి ఈ ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష్యులు ఎలాగా ఇంజెక్ట్ చేస్తారంటే, శనికి నువ్వుల నూనె దానం చేసేయడం, నువ్వులు దానం చేసేయడం, నల్లని వస్త్రం దానం చేసేయడం, నా శని చుట్టూ తిరిగేయడం, ఇలా కందులు, కుజుడు బాలేదంటే కందులు ఇచ్చేయడం, ఈ టైప్ లోనే ఆలోచిస్తారు రెమెడీస్. చాలా రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రవి బాలేదనుకో, ఒక కుర్రాడికి రవి బాలేదు, బాగోకపోతే ఏ జ్యోతిష్కుడికి ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ జ్యోతిష్కుడు బ్రిటిషర్ అయినా, వాడు అమెరికన్ అయినా, తెలుగుడైనా, హిందీ వాడైనా, బికాస్ వీళ్ళంతా వరల్డ్ ప్రపంచ ప్రఖ్యాత శకుంతలాదేవి మా గురువు గారి దగ్గరికి వచ్చేది. రాజమండ్రిలో ఉమారామలింగ కళ్యాణ మండపంలో ఆయన కాన్ఫరెన్స్ పెడితే మా గురువు గారి పేరు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు. ఈ స్టిల్ ఎలా అప్పుడు కాన్ఫరెన్స్ కి శకుంతలాదేవి వచ్చేది, ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి రాజమండ్రికి ఆవిడకి వచ్చేది. వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చని చెప్పి సైన్స్ స్టూడెంట్ అని చెప్పి డెజర్టేషన్స్ రాయమనేవారు, ప్రెజెంటేషన్స్. మా గురువు గారు ఆయన ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్, అందరికీ తెలుసు, జ్యోతిష్కులందరికీ టాప్ ఉన్నవాళ్ళు. బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు. వచ్చినప్పుడు నేను ఇచ్చేవాడిని అనమాట ఆ పేపర్స్ అన్ని. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళంతా కూడా ఈ జాతకాలలో ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఆమె పాప మోడర్న్ గానే చెప్పింది. వాళ్ళ అమ్మాయి అనుపమ బెనర్జీ ఇప్పుడు కూడా నాకు కాంటాక్ట్ లో ఉంటుంది. ఆమె శకుంతలాదేవి ఆమె రెమెడీస్ ప్రకారం చేసుకోలేదు కాబట్టి షీఈ్ ఎ డైవర్సీ. కానీ అనుపమ చెప్పిన రెమెడీస్, మా గురువు గారు చెప్పిన రెమెడీస్ పాటించింది కాబట్టి ఆమె హస్బెండ్ తోనే ఉంది, ఇప్పుడు డైవర్సీ అవ్వలేదు. అక్కడ నేను ఆమె చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను, రవి బాలేదు, రవి గ్రహం బాలేదు అంటే గోధుమలు కిలోంపావు దానం చేసేయండి, తర్వాత
ఆ, ఈ యొక్క రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని దానం చేసేయండి. ఈ దానం చేస్తే మీకు ఈ దోషం పోతుంది, రవి దోషం పోతుంది అని చెప్తారు. కానీ మా గురువుగారు ఏం చెప్పారు తెలుసా? తండ్రికి దండం పెట్టండి. అంటే రవి అంటే గవర్నమెంట్, రవి అంటే తండ్రి, తర్వాత మన ఆత్మకారకుడు, ఆత్మకారక రవిహి అన్నారు. కాబట్టి ఆత్మకారకుడు రవి. మన ఆత్మను మనం రెస్పెక్ట్ గా, మన శరీరాన్ని మనం శుద్ధిగా ఉంచుకోవడము, మన ఆత్మ రియలైజేషన్ కోసం మనం ధ్యానము, మెడిటేషన్, పూజ ఇలాంటివి ఏమంటే అవి ఎవరికి వచ్చినది ఏ మతస్థులైనా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో చేసుకోవడము. కన్న తండ్రిని మించినటువంటి వాడు ఎవరు ఉండరు. ఆయన ఇవ్వబట్టే మనం స్కూళ్ళకి వెళ్ళాము, చదువులు తిండి వచ్చింది. తన తండ్రికి తాను నమస్కారం చేసుకుంటే మనకున్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా దానికి నమ్మకంగా మనం లాయల్గా ఉండడము, అబైడింగ్ సివిల్ మంచి సిటిజన్ గా ఉండడము, లా అబైడింగ్ సిటిజన్ గా ఉంటే ఆటోమేటిక్ గా రవిగ్రహం యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. కానీ ఎంతమంది అలా చేస్తారు? చేయరు. కాబట్టి రవికి గోధుమలు దానం చేసామంటే ఒక 10 నిమిషాల ప్రక్రియ కాబట్టి కొనేస్తాం, మార్కెట్లో ఇచ్చేస్తామంటారు. పోనీ ఇచ్చేటప్పుడైనా సరే మన పరిపూర్ణమైన భక్తితో సూర్య నమస్కారాలు చేసుకుంటూ మనం దానం చేస్తున్నాము, మనం చేసినటువంటి పాపాలు పోవడానికి అవతల వ్యక్తికి, ఆ బ్రాహ్మడికి ఇస్తున్నాము అని ఆయన మీద భక్తితో, ఆయన నా దోషాలను స్వీకరిస్తున్నాడు అనే గౌరవభావంతో అయినా సరే ఆయనకి ఇస్తే అప్పుడైనా దోషం పోతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినటువంటి లక్ష్మీదేవి పేర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఏమి దానాలు, చిన్న పరిహారాలు ఏం చేయాలి అంటే, వాళ్ళ చంద్రుడికి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఈ లక్ష్మీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళేమో వాళ్ళ తండ్రుల పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా ఆదివారం నాడైనా చేసుకోవాలి. అలా చేస్తే, ఒక్కసారి చేస్తే చూడండి, ఆచార వ్యవహారం అనేది అలా కంటిన్యూ అవుతూ భారతదేశంనే అద్భుతంగా మార్చేలా ప్రక్రియ అనమాట అది. సో వాళ్ళకి కిలోంపావు గోధుమలు, ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏదైనా వస్త్రం, పంచె కానీ జాకెట్ గుడ్డ కానీ, వాళ్ళ ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం అది పోసిన తర్వాత, నమస్కారం పెట్టుకున్న తర్వాత పేద బ్రాహ్మడికి కొంచెం పారితోషికం ఇచ్చి వాళ్ళకి కనుక దానం చేసినట్లయితే లక్ష్మీ పేరుకున్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఇకపోతే నువ్వు అడిగిన దేవి పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కన్న తల్లి చంద్రుడు, మనఃకారకుడు చంద్రుడు. కాబట్టి ఈ మన మనస్సుని మనం ఎప్పుడు కూడా, చాలా మంది వాళ్ళల్లో వాళ్ళే బాధలు పెట్టేసుకుంటూ కృంగి కృషించిపోతూ ఉంటారు. అంటే అది మనకున్న అది ఎంత ప్రమాదం తెలుసా? మన మనస్సే అయినప్పటికీ కూడా మనకు హక్కు లేదు మన మనస్సును మనం బాధ పెట్టేది. సో నిత్య ఉత్సాహంతో మనం ఉంటూ, ఎవరైతే ఇన్స్పైర్ చేస్తున్నారో, ఎవరైతే మనల్ని డిస్కరేజ్ చేయకుండా ప్రోత్సహిస్తున్నారో అటువంటి వాళ్ళ సాన్నిధ్యంలో, అటువంటి వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉంటే మన మనస్సు ఉత్తేజితం అవుతుంది. అలాగే కన్న తల్లి కూడా చంద్రకారకుడు కాబట్టి ఆ కన్న తల్లి యొక్క సోమవారం నాడు అట్లీస్ట్ రోజు తల్లికి కాళ్ళకి నమస్కారం చేయలేకపోయినా సోమవారం నాడు తల్లికి నమస్కారం చేయడం. తన తల్లి పెద్దది కాబట్టి, తనకంటే తనను తీర్చిదిద్దింది, మనకు శరీరాన్ని ఇచ్చింది, పెంచింది తల్లే కాబట్టి తల్లి మాటలను కనుక వీళ్ళు వింటే, వీళ్ళు మేము ఎంత చదువుకున్నా తల్లి కంటే గొప్పేం కాదు. తల్లి చెప్పేదే వైజ్ డెసిషన్స్ ఉంటుంది. అలా తల్లి మాట వింటూ, అలాగే కిలోంపావు బియ్యాన్ని, తెల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి అధిక పారితోషికాన్ని ఇచ్చి భక్తితో, శ్రద్ధతో, సబూరితో ఎవరైతే దానం చేస్తారో ఈ దేవి పేరు మీద ఉన్నటువంటి వాళ్ళకందరికీ దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ. ఇక ఇద్దరు కూడా తులసి తల్లికి, అమ్మవారికి చక్కగా పసుపు కుంకాలు, కెమికల్స్ దాని మీద వేసేయకూడదు. దూరం అక్కడే తులసి కోట దగ్గరే అగరత్తులు పెడుతున్నారు, ఆ పొగకి చెట్లు ఆకులు మాడిపోతుంది. దూరంగా పెట్టొచ్చు, ఇక్కడ పెట్టినా తల్లికి సమర్పిస్తున్న అణువణువులోనూ ఉంటాడు అమ్మవారు. కాబట్టి దూరంగా పెట్టి ఆ పసుపు కుంకుమ చెట్ల ఆకుల మీద వేసి, కెమికల్స్తో వస్తున్నాయి కదా ఆ పసుపు కుంకుమ, ఆ ప్రక్కన వేసి చక్కగా దండం పెట్టుకుని అమ్మవారికి పాయసానాన్ని నివేదన చేసి, ఆ పాయసానాన్ని పేదవాళ్ళకి దానం చేయాలి మనం కొంచెం తీసుకొని. అలాగే చంద్రోదయం పౌర్ణమి రోజున మనం చంద్రుడు ఉదయించినప్పుడు, అంటే ఈవినింగ్ 6 o'clockకి ఎగ్జాక్ట్గా, ఇంచుమించు ఆ టైంలో గోవులు, ఆవులు ఇంటికి వచ్చే వేళని ప్రదోష సమయం అంటారు. చంద్రుడు వచ్చే సమయాన్ని చంద్రోదయం అంటాం. ఆ సమయంలో ఒక పాలని గిన్నెలో, చిన్న పాలని చంద్రుడికి చక్కగా అగరబత్తీలు, దీపం అది పెట్టేసి పాలను నివేదన చేసి, ఈ పాలని మనం కొంచెం తీసుకొని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. పాలన దానం పేదవాళ్ళకి ఇవ్వచ్చు, పసిపిల్లలకి ఇవ్వచ్చు, పిల్లులు మనం పెంచుకునేటటువంటి జీవరాశులు వాళ్ళకి కూడా పెట్టచ్చు. ఈ విధంగా చేస్తే లక్ష్మి ప్లస్ ఈ యొక్క దేవి పేర్లతో ఉన్న వాళ్ళు క్రోధినామ సంవత్సరం తర్వాత వీళ్ళ జీవితం ఆనందదాయకంగా, తర్వాత మహద్భాగ్యంగా, అదృష్టవంతంగా తయారవుతాయి.
ఓకే గురుగారు, లక్ష్మి మరియు దేవి పేరు గల పేరు పెట్టుకున్న వ్యక్తులు ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు చక్కగా చెప్పారు. అలాగే వారి జాతకంలో కూడా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా చేసుకోవాలి అనే వాటి గురించి కూడా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. సో ఇదండి, చూసారు కదా, లక్ష్మి మరియు దేవి అనే పేరు పెట్టుకున్న వారికి ఈ ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి జాతకంలో కూడా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉంటే, చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే దాని గురించి మనకి గురువు గారు తెలియజేశారు.